నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ పరిచర్యలో తుదముట్టించుటే నా నియమమాయనే నా తనుమంతున శ్రమలు సహించి స్నేహితుడానైతిని నీ పరిచర్యలో తుదముట్టించుటే నా నియమమాయనే నా తనుమంతు స్నేహితుడానైతిని ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. వివాహ విషయంలో దేవుడు కార్యం జరిగించాడు. ఉద్యోగాల విషయాల్లో దేవుడు కార్యం జరిగించాడు. ఓ ప్రజలు మనల్ని ఎన్నిక లేని వారిని ఎంచినప్పుడు ఘనమైనగా మన జీవితాలు చేసిన దేవాది దేవునికి, సాధ్యపరిచిన ప్రభువుకు, సాధ్యపరిచిన దేవాది దేవునికి, నీళ్లపై నడవడానికి పేతురుకు దేవుడు అట్టి కార్యాన్ని సాధ్యపరిచాడు. పైనుండి ఐతుకు పడిపోయినప్పుడు ప్రార్థించగా బ్రతికించిన దేవాది దేవుడు, మృతులలో నుండి సజీవులుగా దేవుడు లేపినటువంటి దేవుడు, మరణ ఛాయల నుండి మన ఆరోగ్యమును స్థిరపరిచిన దేవాది దేవుడు, మన జీవితంలో అనేకమైన కార్యములకు ఆయనే మూలాధారమై మనకి అన్నిటినీ అంతటా జరిగిస్తున్న దేవాది దేవునికి ఇంత మెల్లగా స్తుతిస్తే ప్రభుకు మన రుణం తీరిపోతుందా? ఇంత 4 మాటలు మాట్లాడితే ప్రభు సన్నిధిలో మన రుణం చెల్లుబాటు అవుతుందా అని ఆలోచిస్తే లేదు లేదు లేదు. ఎంత స్తుతులు చెల్లించినా రుణము తీర్చలేనటువంటి కృప, రుణము తీర్చలేనటువంటి ప్రేమ, ఆయన వాత్సల్యం మన పైన కుమ్మరిస్తున్న దేవాది దేవుడు. అంత మహిమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. స్తుతులు చెల్లించడానికి ఆయన మాత్రమే అర్హుడు అని ఆయన రుజువుపరిచినటువంటి ఘనుడిని మనం ఆరాధిస్తున్నాం.
మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో కార్యం జరిగించగలవాడు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సంఘముగా ఏకముగా కూడి ప్రభువుని ఆరాధించినప్పుడు సంఖ్యలను తెంచినటువంటి సన్నివేశాలు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం స్తుతించకుండా మన నోరు మౌనముగా ఉంటే ప్రభు మన జీవితంలో కార్యము జరిగించలేదని మనంతట మనమే ప్రభు ఎదుట ఒప్పుకునే వారం అవుతాం. అలాగనే జరిగించడం మీ ఇష్టం అనుకుంటే అలాగనే ఉండండి. లేదా నా జీవితంలో ప్రభు కార్యం జరిగించాడు, నా జీవితంలో ప్రభు మేలు చేశాడు, నా జీవితంలో నేను ప్రభువు వలన మేలు పొందుకున్నాను అని నమ్మిన ప్రతి ఒక్కరు బిగ్గరగా నోరు తెరిచి అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీ అనాది ప్రణాళికలో నా హృదయం హర్షించేటువంటి కార్యములు నా జీవితంలో జరిగించిన వాడా నీకు వందనాలు, నీకు వందనాలు అని చెప్పి ప్రభువుని స్తుతిద్దాం. అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైన నోర్లు మౌనంగా ఉన్నాయి. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నోరులు తెరవండి, నోరులు తెరవండి, నోరులు తెరవండి. ఆయన ఘనుడు, ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడని నామం కలిగిన ఏకైక మహనీయుడును మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. చెప్తారా? నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. మరొకసారి, నీకు సాధ్యం, అన్నీ సాధ్యం, నీకు సాధ్యం. యేసయ్యకు అన్నీ సాధ్యం. అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఏమీ అసాధ్యము కాదు ఆయనకి, అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమేన్. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. దగ్గరగా చెప్పండి కొడుతూ, నీ నామమున, నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. ఓ నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. యేసయ్యా నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. చెప్తారా? నీకు సాధ్యం, నీకు సాధ్యం. ఆమేన్. అన్నీ సాధ్యం, నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. మరొకసారి, నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. ఆజ్ఞ చేత తుఫాన్ ఆగెను, నీ ఆజ్ఞ చేత తుఫాన్ ఆగెను. ఆయన ఆజ్ఞ చేత మన జీవితంలో అనేకమైన తుఫాన్లు ఆపినటువంటి దేవాది దేవుడు, అసాధ్యము లేనటువంటి వాడు. చూపు చేత పేతురు
నాలోకాన నాకెవరున్నారయ్యా? నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా? నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా? జీవమున్న దేవుడు, జీవమున్న దేవుడవు నీవే యేసయ్యా. జీవమున్న దేవుడవు నీవే యేసయ్యా. నీలా రక్షించేవారు, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా? నీలా రక్షించేవారు ఎవరున్నారు? మరొకసారి చెప్తామా? నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా? నీలా రక్షించేవారు ఎవరున్నారు? రక్తం కార్చిన మన కొరకు, రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. మరొకసారి, రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. పిలుద్దాం యేసయ్యని. సంగమా స్వరమెత్తి హృదయాలు తెరిచి, ఓ నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను దేవా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను దేవా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను దేవా. నిన్ను వీడి క్షణమైన నేను ఎందుకంటే నీకు అసాధ్యమైనది లేదు. అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సాధ్యపరచగల దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఓ అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. మరొకసారి, అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ ఆయన సన్నిధిలో అన్నీ సాధ్యం. ప్రియ సంగమా, అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. యేసయ్యా నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. నీకు సాధ్యం, నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. బిగ్గర చప్పట్లు కొడుతూ, నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. అసాధ్యమైనది ఏదియూ లేదు. ఏది అసాధ్యం కాదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నిలబడి ఉన్న మనందరి జీవితాల్లో అసాధ్యము కాని ఎన్నో పర్యాయములు నాయనా నా వలన సాధ్యపడట్లేదయ్యా, ఇంత మట్టుకు చాలు యేసయ్యా అని మన ప్రభు సన్నిధిలో మన ఓటమిని ఒప్పుకున్నప్పుడు ఆయన నామం మనకి చాలు అని మన జీవితంలో నిరూపించిన దేవాది దేవుడు. ఆయన సముఖములో నిలబడి మన ప్రార్థించగా ఉన్న ప్రార్థన దేవుడు వినలేదా? ప్రజలు మమ్మల్ని గుర్తించట్లేదు అని ప్రభు సన్నిధిలో మనం ఏడ్చినప్పుడు ఈనాడు ప్రభు మనకి మంచి జీవితం మనకు అనుగ్రహించలేదా? ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రతీదీ మన జీవితంలో సాధ్యపరిచిన వాడై మన ఎదుట నిలబడి ఉన్నాడు. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును
మరొకసారి హృదయాలు తెరిచిపాడండి. బంగారమా నా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమించేవారు హృదయాలు తెరచి ఎందరున్నను, ఆమేన్. వారు నీకు సాటి రాగలరా. ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, హృదయాలు తెరిచి స్వరాలు తెరిచి ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. స్వరాలు తెరిచి నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను, అవి నీకు సాటి రాగలవా. కోట్ల కొలదిగా ధనమున్నను, అవి నీకు సాటి రాగలదా. ధనమంతా నీదే యేసయ్యా, నా ధనమంతా నీదే యేసయ్యా. మరొకసారి చెప్తాం. ధనమంతా నీదే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. ఆయన మాత్రం మనకు చాలు ప్రియ సంగమా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కడలి తీరం కనపడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. పడతారా? కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణం, నిన్ను వీడి నేనుండలేను.
నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించు. మరొకసారి చెప్తాం. నీవు నా పక్షమై యేసయ్యా, నీవు నా తోడు నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే నా ప్రతి అడుగునా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇల. రెండు చేతులు పైకెత్తి. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా యేసయ్యా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా. మన జీవితాలలో ఆనందమై నిలిచిన దేవుని సన్నిధిలో ఒక్క క్షణం మౌనముగా నిలబడి, నాయనా నా సన్నిధిలో ఆనందమును నిలిపిన దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలయ్యా. ఇదిగో నా హృదయంలో కడలి తీరం కనబడినప్పుడు సాత్వికుడవై సంద్రపు అలలను గద్దించిన దేవా, నా జీవితమున అలలను గద్దించిన దేవా, నా హృదయమును నీకు సమర్పిస్తున్నాను. పూర్ణ మనస్సుతో నీ సన్నిధిలో నిండారుగా స్తుతి ధూపము చెల్లించడానికి, నీవు చాలు అని మేము అంగీకరించడానికి మా మధ్యకు దిగి వచ్చిన దేవా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నీవే మాతో మాట్లాడమని, నీవే మాతో మాట్లాడమని, నీ దైవజనుని నీ నోట నీ వాక్యమునుంచమని మా హృదయాంతరంగములను నీ పాదముల ఎదుట సమర్పించుకుంటూ దివ్యమైన స్తుతి ఆరాధన నీ పాదాల చెంత ముద్రించమని యేసు పరిశుద్ధ నామం పేరిట ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మరొకసారి దాన్ని ధ్యానం చేద్దాం. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాము, మా నింద తీసివేయమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మీకు వివరించాలని నేను ఆరాటపడుతున్నాను. ఆ విషయం మనందరికీ కూడా అర్థం కావాలంటే వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. వాక్యంలో ఏం రాయబడి ఉందంటే 7 స్త్రీల గురించి రాయబడి ఉంది. 7 స్త్రీలు కూడా ఒక్క పురుషుని పట్టుకొని మా అన్నమే తింటాము, మా వస్త్రములే కట్టుకుంటాము, మీరేమీ మాకు ఇవ్వక్కర్లేదు, మేము మా బతుకు మేము బతుకుతాం, కానీ నీ పేరు మేము మాత్రం పెట్టుకుంటాం. అంటే నువ్వు భర్తవని చెప్పుకుంటాం. మా అన్నం మేము తింటాము, మా వస్త్రాలు మేము ధరించుకుంటాము, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాం, మా ఇష్టం మాది. జనులకు
ఎవరిని పెళ్లి చేసుకోకపోతే నిందే కదా. స్త్రీ ఎవరో ఒకళ్ళని చేసుకోవాలి. చేసుకోకపోతే ఆమె కొరకు చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకోనికి అవకాశం లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మీరు తిరుగుతాం, మీరు మాకేం పెట్టక్కర్లేదు, కానీ నీ పేరు పెట్టుకొని మేము జీవిస్తాం, దానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ 7 స్త్రీలు ఒక పురుషుని దగ్గరికి వచ్చారట. పేరు మాత్రం నీది పెట్టుకుంటాం అని ఇక్కడ స్త్రీలు అడుగుతున్నట్లుగా ఇక్కడ లేఖన భాగంలో రాయబడి ఉంది. అందులో 7 స్త్రీలు ఎవరు, ఒక పురుషుడు ఎవడు అనేటువంటి సంగతులను మీకు వివరించి నా సందేశాన్ని ముగిస్తాను. చాలా శ్రద్ధగా వినాలని మిమ్మల్ని మరొకసారి వేడుకుంటున్నాను. ఆ దినమున 7 స్త్రీలు వచ్చారట. ఎంతమంది? ఒక పురుషుని పట్టుకొని 7 కూడా నీ పేరు పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వు, మా ఇష్టానుసారంగా తిరుగుతాం, దానికి నువ్వు ఒప్పుకో. ఎవరైనా మీ భర్త ఎవరంటే నీ పేరు చెప్తాం, మా ఇష్టం వచ్చినట్లుగా మేము తిరుగుతాం. ఒప్పుకుంటారా అందరూ? ఏమ్మా పురుషులు ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. పురుషులకు ఇదొక పెద్ద టాస్క్ అన్నమాట. పురుషులందరూ కూడా దీనికి ఒప్పుకుంటే 7 స్త్రీలు వచ్చి మీ పేరు పెట్టుకొని జీవిస్తారట. దానికి సమ్మతిస్తారా లేదా? వివరాల్లోనికి వెళదాం. 7 స్త్రీలు అంటే 7 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో సంపూర్ణమైనది అని అర్థం. బైబిల్ గ్రంథంలో సంపూర్ణమైన సంఖ్య 7. ఎవరైనా దేనినైనా లెక్క పెట్టాలంటే ఏమంటారంటే లాభం 2, 3, 4, 5, 6, 6 1, 8, 7 అనే మాట పలకరు. అర్థమైందా మీకు? 1 అనేది పలకరు, 7 అనేది కూడా పలకరు. 1 లాభం అట 7, 6 1 7 అని పలకరు. ఏంటో వాళ్ళ లెక్కలు నాకు అర్థం కాలేదు. కానీ 7 అనగానే బైబిల్ గ్రంథంలో స్పష్టమైన సంపూర్ణమైనటువంటి సంఖ్యగా లెక్కించబడింది. 7 దినాలు, 7 వారములు, 7 బూరలు, 7 సంఘాలు, 7 నక్షత్రాలు, ఇలాగా 7 అనే సంఖ్యకు చాలా చాలా ప్రాధాన్యం ఉన్నది. 7 అనే సంఖ్య ప్రాధాన్యత కలిగినటువంటి సంఖ్య. 7 అనే సంఘము ఇక్కడ 7 సంఘాలుగా రాయబడి ఉంది కదండి. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. 5వ ఈ హేతువు చేత అధ్యాయము 31వ అధ్యాయము వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ మాట చెప్పుచున్నాను. ఈ మాట ఏ మాటట? సంఘమును గూర్చినటువంటి మాట.
పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను పురుషుడు తన హత్తుకొనును తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరమగుదురు వారిద్దరూ ఏక శరీరమగుదురు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి మాట్లాడుతున్నాను, సంఘమును గురించి మాట్లాడుతున్నాను. ఆ సంఘము ఎవరంటే మనమందరము ఒక సంఘము, మనందరము కూడా ఒక స్త్రీతో పోల్చబడి ఉన్నాం. అర్థం చేసుకుంటున్నారా? మనమందరము ఒక సంఘము, మనమందరం కూడా స్త్రీతో పోల్చబడి ఉన్నాం. పురుషుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అనే పురుషుణ్ణి సంఘముగా మనకు వివాహం చేయబడుతుంది. ఆ పురుషునితో మనందరికీ వివాహం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా దానిని అర్థం చేసుకుంటూ వినాలి. మనమందరం ఆడాలం మగవాళ్ళం కదా. మరి యేసు ప్రభువుతో మనకి వివాహం ఏంటంటే మనకి బాహ్యంగా వివాహం కాదు, ఆత్మ విషయంలో వివాహం జరగబోతుంది. మనం ఆత్మానుసారులుగా జీవించాలి. అక్కడ స్త్రీకి ఏమంటుంది? లోబడే. పెళ్లిలో చెప్తారు కదా, నీవు భర్తకు లోబడాలి, పురుషుడా నీ భార్యను నువ్వు ప్రేమించాలి అని చెబుతారు. ఆ లోబడే మనస్సు, ప్రేమించే మనస్సు మనకుండాలి అన్నది తాత్పర్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే మనందరము సంఘమే, పురుషులు స్త్రీలు అందరూ కూడా. 7 సంఘాల గురించి రాయబడినటువంటి మాటలో 7 సంఘాలు అంటే సార్వత్రిక సంఘము గురించి చెప్పబడుతుంది. మనమందరం ఈ చర్చికి సంఘస్థులం కదా. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా సార్వత్రిక సంఘము అనబడతాయి. సార్వత్రిక సంఘం స్త్రీతో పోల్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎవరని చెప్పండి? సంఘ విశ్వాసులం, సార్వత్రిక సంఘాలకి సభ్యులం. మనమందరం కూడా క్రీస్తును గురించి, సంఘమును గురించి ఆ వివరాలు చెప్పబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పురుషుడు ఎవడు? 7 స్త్రీల గురించి మాట్లాడాం, 7 సంఘాల గురించి మాట్లాడాం. ఈ ఒక్కడే పురుషుడు ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము, యోబు గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యం. భూమి భూమి నా రక్తమును కప్పివేయకుము, నా రక్తమును కప్పివేయకుము, కప్పివేయకుము. నా మొర్రకు విరామము కలగకుండును గాక, నా మొరకు విరామము కలగకుండును గాక, విరామము కలగకుండును గాక. భూమి తనకు తానుగా ఏర్పడినది కాదు. దేవుడు భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశము కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. అలాగా మొత్తం అంతా దేవుని మాట ప్రకారంగా జరిగినవే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ భూమితో, భూమి నా రక్తమును కప్పివేయకుము. నా రక్తము విలువైనటువంటిది, నా రక్తము విలువగలది, నా రక్తము పాపము లేనిది. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు రక్తము పవిత్రమైనదే కాదా? ఆయన రక్తము పవిత్రమైనది. పురుషుని ఎరగకనే మరియా గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించావు.
నువ్వు గర్భము ఎలా ధరించావు? పరిశుద్ధాత్మ వలన. కనుక యేసు ప్రభు వారి రక్తం పవిత్రమైనదిగా ఎంచబడింది. యేసు ప్రభు రక్తము పవిత్రమైనది. నీ పాప శాపాల నుంచి విమోచించేది ఆ పవిత్ర రక్తము. యేసు ప్రభు వారిది పవిత్ర రక్తము. ఆయన పవిత్ర రక్తము ద్వారా పాప శాపాల నుంచి మనము విమోచించబడుతున్నాము. మనల్ని విమోచించే రక్తము ఏదంటే యేసు ప్రభు రక్తం. కయీను హేబేలును చంపాడు. హేబేలు రక్తము మొరపెడుతుందట. హేబేలు రక్తము ఏమని మొరపెడుతుందంటే, కయీను నన్ను చంపాడు, కయీని మీద పగ తీర్చుకో, పగ తీర్చుకో, పగ తీర్చుకో, పగ తీర్చుకో అని హేబేలు రక్తము మొరపెడుతుందంట. కానీ యేసు ప్రభు రక్తము వీరిని క్షమించండి, వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. ఆయన చనిపోతూ కూడా ఇదే మాట పలికారు. యేసు రక్తము క్షమించమని కోరుతుంటే హేబేలు రక్తమట ప్రతీకారం తీర్చుకొని మరి మొరపెడుతుందట. యేసుక్రీస్తు వారు రక్తమే హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది ఆయన బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కడే పురుషుని దగ్గరకు 7 స్త్రీలు వచ్చి, మా అన్నము మేమే తింటాము, మా వస్త్రములు మేమే తొడుక్కుంటాము, నీ పేరు మాత్రం, మీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయము, ఆ నింద నుంచి మమ్మల్ని తొలగించండి అని ఆరాటపడుతున్నటువంటి 7 స్త్రీల కోసం మనం చూసాం. యేసుక్రీస్తు వారి రక్తము చాలా పవిత్రమైనది. ఆయన పవిత్రమైనటువంటి యుగ పురుషుడు. ఆయన పవిత్ర రక్తం క్షమించమని కోరింది. అందుకనే ఆయన ప్రత్యేకించబడిన వాడు, మనందరిలోకి ప్రత్యేకించబడినటువంటి వాడు యేసు ప్రభువారు. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేస్తూ ఉన్నాడు. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేస్తూ ఉన్నాడు. తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. ఇష్టమైన ఫలాలను భుజించడానికి ఆయన ఎక్కడికి వస్తున్నాడట? ఉద్యానవనమునకు వస్తున్నాడు. ఆ ప్రియుడు ఉద్యానవనమునకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే శ్రేష్టమైనటువంటి ఫలములు భుజించడానికి వస్తున్నాడట. వీరేమంటున్నారు? మా అన్నం మేమే తింటాము, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాము, నీ పేరు మాత్రం మేము వాడుకుంటాము. మా నింద తీసేయండి. ఈయన అలాంటి వారి కోసం రావట్లేదు. శ్రేష్టమైనటువంటి ఫలములు భుజించడానికి ఆయన ఉద్యానమునకు వస్తున్నాడట. యేసు ప్రభువారు శ్రేష్టతను కోరుకునేవాడు, శ్రేష్టమైన ఫలాలను ఆశించేవాడు. ఆ ఫలాలను మనం అందించాల్సి ఉంది. అటువంటి వారి కోసమే ఈ 7 స్త్రీల సందర్భము మనకు తెలియచేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము
28వ వచనం. అదేదనగా అమ్మా, 1000 మంది పురుషులలో అదేదనగా 1000 మంది పురుషులలో 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని నేనొకని చూచితిని, కానీ అంతమంది స్త్రీలలో అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. ఒకతెను నేను చూడలేదు. అదేదనగా 1000 మంది పురుషుల్లో నేనొకని చూచితిని గాని 1000 మంది పురుషులలో 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని గాని నేను అతని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. నేను అంతమంది స్త్రీలు ఉన్నారు, ఒకతిని నాకు ఇష్టమైనట్లుగా నేను చూడలేదు. వాళ్ళలో ఆ క్వాలిటీస్ నాకు కనపడలేదు. వాళ్ళలో నాకు అటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి స్త్రీ ఎవరో కనబడలేదు. 7 వస్తున్నారట. ఎంతమంది వస్తేనే క్వాలిటీ కలిగినటువంటి వారు రాలేదు. 1000 మంది పురుషులలో నేను ఒకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో అంతమంది స్త్రీలు వచ్చారు, ఒకతెను చూడలేదు. ఒక్కటి కూడా నాకు కనబడలేదు. క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులు, క్వాలిటీ కలిగినటువంటి స్త్రీలు కనపడలేదు. స్త్రీలు అనగానే సంఘముతో పోల్చబడింది అని చెప్పాను. అందులో స్త్రీలు పురుషులు కూడా ఉంటారు అన్న సంగతి గమనించండి. సంఘమా, సంఘ కన్యక అని మనకి పేరు, మనందరికీ సంఘ కన్యక అని పేరు. సంఘములో క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులను నేను చూడలేదు అని యేసు ప్రభువారు ఇక్కడ వేదన చెందుతున్నట్టుగా ఈ వాక్యము యొక్క మర్మము. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా. సంఘమా, నువ్వు పవిత్రురాలైనటువంటి కన్యకగా ఉండాలి. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాను. నా భయమంతా ఇదే. ఎట్లు సరళత నుంచి మీరు తొలగించబడతారో, ఎప్పుడు పాపములో అడుగు పెడతారో, ఎప్పుడు పాపం వైపు మళ్ళుతారో అనేదే నా భయము. పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానం చేశాను. సంఘముకి ప్రదానం చేయబడిందట. ఈ సంఘానికి ప్రదానం చేయబడింది. సార్వత్రిక సంఘానికి ప్రదానం చేయబడింది. ఎవరితో అంటే యేసుక్రీస్తు వారితో ప్రదానం చేయబడ్డావు. నువ్వు పవిత్రురాలుగా ఉండగోరుతున్నావా? పవిత్రురాలుగా ఉండాలన్నది ఆయన ఆశయం, ఆయన లక్ష్యం. ఈ మాట ఎప్పటికీ మనకు అర్థం కాలేదు. పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏది పవిత్రమైనది, ఏవి మాన్యమైనవి అనేది మనం గ్రహించాలి. ఆ గ్రహింపు నీకుందా అని ఈ దినము ప్రశ్నిస్తున్నాను. అదే పౌలు భక్తునికి భయమట. ఎక్కడ ఈ సరళత నుంచి తప్పించుకుంటారో అని ఆయన వేదన చెందుతున్నాడు. హవ్వ మోసపోయింది, సాతానుకు మోసపోయింది. సాతాను వలలో చిక్కుకుంది. ఆదిమ దంపతులు ఆదాము, హవ్వ, వాళ్ళు కూడా పవిత్రమైన వారిగా
జన్మించారో పవిత్రత వాళ్ళలో ఉంది. దేవుడే వాళ్ళతో సహవాసం చేశాడు. దేవుడు వాళ్ళతో సహవాసం చేసిన పవిత్రతలో ఉండలేక సాతాను కుయుక్తులకు లొంగిపోయారు కదండి. సాతాను కుయుక్తికి హవ్వ లొంగిపోయిందా లేదా? తినొద్దన్న పండు తిన్నది, తన భర్తకు కూడా పెట్టింది. వారిద్దరూ వెంటనే ఏం జరిగింది వాళ్ళ మధ్య? కళ్ళు తెరబడ్డాయి. దిగంబరులుగా ఉన్నామన్న సంగతి వాళ్ళకి తెలిసింది. ఓకే, చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. త్వరగా మనం ముగించుకోవాలి. మీరు వాటిని చేయుచు చేయుచు వాయుమండలమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు. ప్రపంచం ఏం చెబుతుందో అదే పని చేశారు మీరందరూ కూడా. ప్రపంచం ఏం చెబుతుంది? ముహూర్తాలు చూడండి, ముహూర్తాల ప్రకారంగా పెళ్ళిళ్ళు చేసుకోండి అని ఈ ప్రపంచం చెప్పింది. దేవుడు చెప్పింది కాదు. ఇవాళ మంగళవారం ఏది చేయకూడదు, మంగళవారం పిల్లల ఇంట్లో నుంచి వెళ్ళకూడదు, మంగళవారం తీసుకురాకూడదు, మంగళవారం ప్రధానం జరగకూడదు. ఎవరు చెప్పారు? ఈ లోకం చెప్పింది. ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఏ సంబంధి? వాయుమండల సంబంధి సాతాను అధిపతిగా చేసుకొని మీరు అవిధేయులైపోయారు. వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అదే నా భయము. ఇప్పుడైనా మీరు అందులోంచి బయటపడండి. మీరు పవిత్రాలుగా ఉండాలనే దేవుని ఉద్దేశం కదా. యేసుక్రీస్తు రక్తము పవిత్రమైనది కదా. పవిత్ర రక్తములో కడగబడినటువంటి మీరు పవిత్రురాలైన కన్యకగా ఉన్నావు కదా. ఆ పవిత్రతను నీ నుండి తీసివేసుకోకు. దేవునికి మహిమ కలుగునుగాక. 7 స్త్రీలు వచ్చి ఒక్కడే పురుషుని, మా అన్నము మేమే తిందుము, మా వస్త్రములు మేమే కట్టుకుందుము, పేరు మాత్రం మీది పెట్టుకుంటాము. అపవిత్రత మాలో ఉంటుంది కానీ నీలోనికి రాదు. మేము వేరుగానే జీవిస్తాం, కానీ నీ పేరు పెట్టుకుంటాం. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఎవరు నిజమైన క్రైస్తవులు? చూడండి, యేసు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభువారు, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. నాకు ఆహారం ఏంటో తెలుసా? ఆయన పని తుదముట్టించుటయు, ఆయన పని చేయడమే నాకు ఆహారం. అదే నాకు భోజనం. ఆయన పని చేయడమే నాకు ఆహారం. ఆహారాన్ని మీరు తింటారా? వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ స్త్రీలు, నీ ఆహారం మాకొద్దు. పురుషుడా, నీ ఆహారం మాకొద్దు.
యేసు ప్రభు వారి ఆహారం ఏంటి? ఆయన చిత్తమును నెరవేర్చుటయే ఆయనకు ఆహారం. ఆయన చిత్తం ఆయన ఆహారం. జాగ్రత్తగా వినండి, ఆయన చిత్తమే ఆయనకు ఆహారం. వీళ్ళు ఏమంటున్నారంటే నీ ఆహారం మాకొద్దు అంటున్నారు. నీ ఆహారం మాకొద్దు, మేము ఇలాగే ఉండని, కానీ నీ పేరు మాత్రం పెట్టుకుంటున్నాం, నీ పేరు మాత్రం పెట్టుకుంటాం. అలాగ మనం కూడా ఉన్నాం. పవిత్రమైన ఆహారం మాకొద్దు దేవా, పవిత్రమైనటువంటి ఆ భోజనం, వాక్యమనే భోజనం మాకొద్దే వద్దు. వాక్యము మాత్రం మేము వినము. ఏం కావాలి మాకు? నీతో పెళ్లి కావాలి, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాం. ఎవరితో పెళ్ళి? మనం ఎవరితో ప్రదానం చేయబడ్డాం? యేసుక్రీస్తు వారితో ప్రదానం చేయబడ్డాం. మనకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడి నువ్వు పవిత్రురాలుగా ఆయన చెంతకు చేరాల్సి ఉంది. పవిత్రురాలుగా నువ్వు ఆయన చెంతకు చేరాలంటే నువ్వు సరళత నుంచి తప్పుకుంటున్నావు, తినని దానిగా ఉండటం లేదు. సరళత నీళ్ళ నుంచి తప్పుకుంది. రక్తము చేత కడగబడు. మరొకసారి ఆయన రక్తము పవిత్రమైనది. ఆ పవిత్ర రక్తము నీలోనికి రావాలి. నేను రక్తము చేత కడగబడినటువంటి వాణిని, పవిత్రురాలుగా నేనున్నాను, పవిత్రమైన వాడిగా నేనున్నాను అనే తీర్మానం నీకుండాలి. లోకాసు వార్త 8వ అధ్యాయము 55వ వచనం. యాయీరు కుమార్తె చనిపోయింది అనుకున్నారు. యేసుప్రభు వచ్చి, చిన్నదానా లే అని చెప్పారు. యేసుప్రభు వారు 54వ వచనం చదవండి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లే అని చెప్పి, అప్పుడు ఆమె ప్రాణము తిరిగి వచ్చిందంట. వెంటనే ఆమె లేచెను. సంఘము చనిపోయిన స్థితిలో ఉంది. సంఘమా, చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీవు యేసు ప్రభు తాకిడి జరగగానే, యేసు ప్రభు రక్తములో కడగబడగానే చిన్నదానా లే అంటే ఆమె లేచి తిరిగి లేచిందంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆమెను ఏమన్నాడంటే ఆమెకు భోజనము పెట్టండి. వాళ్ళు వద్దంటున్నారు కదా. ఆ 7 కూడా ఏమన్నారు? మాకు నీ భోజనం అక్కర్లేదు, నీ భోజనం మాకు అక్కర్లేదు, నీ వస్త్రాలు మాకు అక్కర్లేదు, కానీ నీ పేరు మాత్రం పెట్టుకుంటాం. ఇక్కడ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి యాయీరు కుమార్తె చిన్నదానా లే అని చెప్పగానే ఆమె లేచి నిలబడింది. యేసుప్రభు అన్నారు, ఈమెకు ఆహారం పెట్టండి. దేవునికి మహిమ కలుగును. శ్రేష్టమైనటువంటి వాక్యం అనే ఆహారం ఆమెకు పెట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. శారీరక ఆహారం, ఆత్మీయ ఆహారం కూడా ఆయన దయచేయగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భోజనం దేవుని చిత్తం. దేవుని చిత్తములో చనిపోయిన ఆ బాలిక తిరిగి లేపబడింది, తిరిగి లేచింది. యేసు ప్రభు ఆమెకు భోజనం పెట్టమని ఆజ్ఞాపించాడు. ఏ భోజనం తింటావు నువ్వు? పవిత్రమైన భోజనం నీకు సిద్ధంగా ఉంది. యేసు ప్రభు వారు పవిత్రమైన భోజనాన్ని పెడతాడు. ఆకలితో నిన్ను ఉంచాడు. తన శిష్యులు కూడా వేటను ముగించుకొని తిరిగి వస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు
తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగితే లేదు ప్రభు అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు చేపలను కాల్చి వాళ్ళకు భోజనం సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రేష్టమైన భోజనం నీకు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భోజనం మాకొద్దు అంటున్నారు. మళ్ళీ ఏమన్నారు? నీ వస్త్రములు మాకొద్దు. ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనంలోకి రండి. ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన. ఎలా తెరవబడినాయి? పాపం చేశారు వారు. వెంటనే అంతవరకు దిగంబరులుగానే పుట్టారు కదా, దిగంబరులుగానే బ్రతికారు కదా. ఇప్పుడు వారు దిగంబరులమని తెలుసుకున్నారు. వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. వస్త్రములు లేవన్న సంగతి ఇప్పుడు గ్రహించగలిగారు. మనమందరం కూడా దిగంబరులమై పుట్టుకతో మనం అందరం కూడా దిగంబరులుగానే వచ్చాం, దిగంబరులుగానే పోతాం. యేసు ప్రభువారు ఇక్కడ ఆదాము అవ్వలు సిగ్గు తెలిసిన తర్వాత, దిగంబరులమని గ్రహించిన తర్వాత వాళ్ళ దిగంబరులుగానే ఉంచాడా? ఉంచలేదు. మహిమ వస్త్రాలు ధరింపజేశాడు. వెంటనే ఒక వధ జరిగింది. వధ జరగగానే వాళ్ళకి వెంటనే చర్మపు చొక్కాయలు కుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చర్మపు చొక్కాయలు కుట్టించాడట. ఒకవేళ మొట్టమొదటి ఏం చేశారు చెప్పండి? మొట్టమొదట ఆకులతో కచ్చడములు చేసుకున్నారు. ఆకులతో కచ్చడములు చేసుకుంటే ఎంతకాలం ఉంటాయి మనం ఆలోచిద్దాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటాయి. తర్వాత రాలిపోతాయి. ఆకులు ఉంటాయా? ఎండిపోతే రాలిపోతాయి. వస్త్రహీనత వాళ్ళకి రాకూడదని దేవుడే వధ చేసి వాళ్ళకి చర్మపు చొక్కాయలను కుట్టించినటువంటి సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. దేవాది దేవుడు చర్మపు చొక్కాయలను కుట్టించి వారికి తొడిగారు. పాపం చేశారు, పాపం తెలుసుకున్నారు. వాళ్ళు సిగ్గుపడుతున్న వేళ, దిగంబరులను గ్రహించినటువంటి వేళ, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించినటువంటి దేవాది దేవుడు వారికి చర్మపు చొక్కాయలను తొడిగాడట. ఆకులు కట్టుకున్నారు. ఆకులు కట్టుకుంటే రాలిపోతాయని ఆయనకి తెలుసు. కనుకనే చర్మపు చొక్కాయలను వారికి తొడిగారట. పర్మనెంట్ డ్రెస్ వారికి లభించింది. క్రైస్తవులను దేవుడు సిగ్గుపడనివ్వడు కదండి. దేవుడు సిగ్గుపడనివ్వడు. పాపం చేశారు. మనమైతే ఏం చేస్తామంటే వీడు పాపం చేశాడు కదా, ఆ పాపానికి ఆడనే పోని అంటాం. కానీ దేవుడు అలాగన్నాడు. నువ్వు పాపం చేసినా నీకు సిగ్గు తెలియకుండా నీకు బట్టలు కడతాడు, ఆహారాన్ని పెడతాడు. యేసు ప్రభు తన సువార్తలో కూడా అందరికీ భోజనం పెట్టాడు కదండి. 2 చేపలు 5 రొట్టెలతో 5,000 మందికి భోజనం పెట్టిన సందర్భం మనకు తెలుసు. అందరికీ భోజనం పెట్టాడు. నిన్ను ఆకలితో ఉండనివ్వడు. కానీ ఒకటే ఆశపడతాడు, నువ్వు పవిత్రురాలుగా ఉండాలని, పవిత్రంగా జీవించాలని, పవిత్రత నుండి వైదొలగకూడదని ఆయన ఉద్దేశం. పవిత్రతలో నువ్వు ఉండాలనేది. 7 స్త్రీలు వచ్చారు. వాళ్ళు ఏమి కోరుకున్నారంటే, నీ భోజనం మాకొద్దు, నీ అన్నం మాకొద్దు, నీ వస్త్రాలు మాకొద్దు, నీ పేరు మాత్రం పెట్టుకుని బతికేస్తాం. అదే మీ ఆలోచన జ్ఞానమో నాకు అర్థం కాలేదు.
ఎవరైనా ఒప్పుకుంటారా దానికి? ఏ పురుషుడైనా ఒప్పుకుంటాడా? ప్రార్థనకి వెళ్ళము సరిగా, ఇంకా ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించము, ఆయన మాట వినము. కానీ ఏం కావాలి మనకి? ఆయన పేరు కావాలి. శిష్యులట సంవత్సరం పాటు వాక్యాన్ని విని 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 సంవత్సరం తర్వాత అంతియొకయలో క్రైస్తవులు అనబడ్డారట. కానీ ఇప్పుడు అదెంత అవసరం లేదు, వాక్యం వినక్కర్లేదు. యేసు ప్రభు అనే మాట తెలిస్తే చాలు, భయభక్తులు అవసరం లేదు, క్రైస్తవులుగా ఎంచబడుతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. అక్కడ 7 స్త్రీలు వచ్చారట. 7 మాకు మీ అన్నం అక్కర్లేదు, నీ వస్త్రములు అక్కర్లేదు, నీ పేరు మాత్రం పెట్టుకుంటాం. దేవుడు కోరుకుంటున్నది నిన్ను సిగ్గుపడకుండా వస్త్రాలు తొడగాలని, మహిమ వస్త్రాలతో నిన్ను నింపాలని, శ్రేష్టమైన భోజన పదార్థాలు భుజింప చేయాలని ఆయనకి ఇష్టమైన పని. నువ్వు పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటూ, పవిత్రతో నువ్వు నడవాలని కోరుకుంటూ నీకు ప్రదానం చేయబడ్డావు. నువ్వు ప్రదానం చేయబడిన నీవు శ్రేష్టమైనటువంటి భక్తిగల కన్యకగా ఆయన ఎదుర్కోవడానికి ఇష్టపడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతోంది. ప్రియ సంఘమా, గొర్రెపిల్ల వివాహ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం అందరం కూడా సిద్ధపడిన వారుగా అక్కడ ఉండాలని ఆయన కోరుతున్నాడు. అక్కడ నువ్వు ఉండగోరితే పవిత్రంగా జీవించు. 7 కన్యకల్లాగా నువ్వు ఆలోచన చేయొద్దు. మనకు శ్రేష్టమైన భోజనం కావాలి, శ్రేష్టమైన ఆహారం కావాలి, వాక్యమనే ఆహారం భుజించాలి. చనిపోయిన వారిగా ఉండకూడదు. నిన్ను ప్రేమతో లేపుతున్నాడు. యాయీరు కుమార్తెను లేపినట్లుగా ఆయన సంఘమును లేపుతూ ఉన్నాడు. సంఘమా, నువ్వు పవిత్రురాలుగా ఉండాలన్నది ఆయన ఆశ, కోరిక. ఆ కోరికను నీకు మరొకసారి వినిపిస్తున్నాడు. ఈ కోరిక ప్రకారంగా ఆయన చిత్తము ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనమందరం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టానికి మనము కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.